మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం జాగ్రత్త. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం. ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం. రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం. రౌడీలను రౌడీలుగానే చూస్తాం. నేరస్తులు నేరస్తులుగానే చూస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేం. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు, కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి